హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీ వీడియో చూసే కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో మనమైతే బర్త్డే వీడియో అయితే క్రియేట్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్పై క్లిక్ చేస్తే ఎడిట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా. ఆ వీడియోని ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడైతే ఒక టెస్ట్ లేయర్పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి ఇక్కడైతే మీ బర్త్డే డేట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నేను ఇక్కడైతే సపోజ్ 12 అని యాడ్ చేస్తే చూసారా, అలా అయితే యాడ్ అయితే చేసుకోండి. కింద అయితే మీ మంత్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 ఫాంట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అన్ని టెస్ట్ లైస్కి అయితే ఫాంట్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోయింది. సో చూసారు కదా, ఇక్కడైతే కొంచెం పక్కకి అయితే స్క్రోల్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మీ నేమ్ కనిపిస్తుంది కదా, టెస్ట్ లేయర్పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి మీ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనైతే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియోని ఫుల్గా వాచ్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడొస్తే అప్పుడు మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడైతే సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి వీడియోకి అయితే చిన్న లైక్ చేసి షేర్ అయితే చేయండి. మీకు ఎలాంటి సాంగ్స్ మీద వీడియో ఎడిటింగ్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే ఎడిట్ చేస్తాను. సో బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడైతే ఫోటో గ్రూప్ అని కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడైతే గ్రీన్ రే ఇమేజ్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ సింబల్పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటూ ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోయింది. మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే ఫ్రేమ్కి అడ్జస్ట్ అయ్యేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. సో చూసారు కదా, ఇక్కడైతే సెకండ్ గ్రూప్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడైతే మళ్ళీ ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే మళ్ళీ యాడ్ అయితే చేసుకోండి. యాడ్ అయితే చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ టాల్ లేయర్పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి గ్రీన్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఫ్రేమ్కి తగ్గట్టుగా అయితే ఇమేజ్ అడ్జస్ట్ చేసుకోవాలంటే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇమేజ్కి అడ్జస్ట్ కాలేదనుకో ఫ్రేమ్కి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఎఫెక్ట్ని అయితే ఆన్ అయితే చేసుకుంటే ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న లేయర్ కూడా సేమ్ ఇంతే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ గ్రూప్ మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుని కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేస్తే ఇమేజ్ అయితే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అది అడ్జస్ట్ అయ్యింది కదా, సో బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫ్రేమ్కి అడ్జస్ట్ చేసుకున్న వెంటనే. సో కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇంకో లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మేము అడ్జస్ట్ చేసుకోవాలంటే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్ ఆప్షన్పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. పైన కనిపిస్తున్న సింబల్పై ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.